దేవుని వాక్యాన్ని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా, అబ్రహామును ఏర్పరచుకొని కల్దీలను ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్గాసీయులు అను వారు దేశమును అతని సంతతికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ప్రభునందు ప్రియమైన వారలారా, నన్ను గురించి పరిచయం చేసుకోవడం కానీ సమయం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వాక్యములోనికి వెళ్తూ ఉన్నాను. దేవుని దాసులు ముందుగానే చెప్పారు, హుజూర్ నగర్లో పరిచర్య చేస్తున్న దేవుని దాసులని. తెలంగాణ ప్రాంతంలోనే హుజూర్ నగర్లో పరిచర్య చేస్తున్న సూర్యాపేట డిస్టిక్. మా గురించి కూడా ప్రార్థన చేయండి. ఈ ప్రత్యేకమైన ఈ కూడికకు మమ్మలను వారి ఆహ్వానించి ఇటు చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి, స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని దాసులకు కూడా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మనము 6-7 వచనాలు చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము యొక్క ప్రాముఖ్యత మనం అందరం ఎరుగుదము. మొత్తము 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13 అధ్యాయాలు కూడా మొదటి అధ్యాయము ప్రార్థనతో ప్రారంభించబడుతూ ఉన్నది. చివరి అధ్యాయము 13వ అధ్యాయము ప్రార్థనతో ముగించబడుతూ ఉన్నది. ఈ మధ్యలో దేవుడు నెహెమ్యా ద్వారా చేసినటువంటి గొప్ప కార్యాలు, అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారములు అవి పడిపోయినవి, కాల్చబడ్డవి. అవి గుర్తెరిగిన నెహెమ్యా వాటి విషయమై మొదటి అధ్యాయములో వేదనతో, బాధతో ప్రార్థన చేస్తున్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి 6 అధ్యాయాలు పడిపోయిన ప్రాకారములు తిరిగి కట్టబడుట. మొదటి 6 అధ్యాయాలు పడిపోయిన ప్రాకారములు తిరిగి కట్టబడుట. 7 నుంచి 12 అధ్యాయాలు పడిపోయిన వారి జీవితాలను, లేక 13వ అధ్యాయం కూడా మనం ఈ విధంగా ఆలోచన చేస్తే పడిపోయిన జీవితాలను తిరిగి కట్టబడిన నెహెమ్యా. ఇవి ఈ 13 అధ్యాయాలు 2 భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 6వ అధ్యాయం 15వ వచనములో ప్రాకారములు కట్టడం ముగించబడుతూ ఉన్నది. 7వ అధ్యాయములో వంశాలు వారిగా ఆ పని కొరకు అతడు సిద్ధపరుస్తున్న విధానం మనకు కనిపిస్తూ ఉంది. 8వ అధ్యాయము దైవ గ్రంథమును వారి మధ్య ఉంచి వారితో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు కనబడుతూ ఉంది. శాస్త్రిని ఎజ్రా ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 9వ అధ్యాయంలో మనం చూసాము, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన కార్యములను బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా మనం చేరి వచ్చాం. 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరమా 4వ సంవత్సరం ఈ పరిచర్య ప్రారంభించబడి 4 సంవత్సరాలు. అందుకొరకై ఈరోజు మనము కూడా దేవుణ్ణి స్తుతించాలని చేరి వచ్చాం. 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కలిపి ఇక్కడ ఈ సారాంశం మనకు కనబడుతూ ఉంది.
ఇదే లేఖన భాగాలు ఎజ్రా గ్రంథంలో చూస్తాము. ఏ లేఖన భాగాలు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చేరువచ్చిన మనము కట్టబడిన ప్రాకారములు వారు ఏ విధంగా ప్రతిష్ఠ చేశారో 12వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తాం. అయితే ఇక్కడ నేను తెలియచేయాలనుకున్నది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన తలంపులు, దేవుడే తన కార్యాన్ని చేయువాడుగా ఉన్నాడు. ప్రతి కార్యము చేయువాడు దేవుడే. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించబడిన వారు, అన్య జనాంగముల నుండి ప్రత్యేకించబడిన వారు దేవునికి నమస్కారం చేస్తూ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, వాస్తవానికి అక్కడ జరిగిన సందర్భము, పడిపోయిన వారిని తిరిగి కట్టేవాడు కూడా దేవుడే. ఆ సంగతులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఇవ్వబడిన సమయంలో చూడండి, దేవుణ్ణి స్తుతించడానికి ప్రాముఖ్యంగా నీవు నేను ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనలను ఈ స్థితికి తీసుకొని వచ్చిన దేవుడు ఆయన ఎలాంటి వాడో అన్నది మనం జాగ్రత్తగా ఇందులో ఒక 4 సంగతులు చూడండి. ప్రభు ఏమై ఉన్నాడు, మనం చదివిన లేఖన భాగం 9వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ప్రభువు ఏమై ఉన్నాడు, అలాగైతే ఏమి చేశాడు, ప్రభు ఏమి చేశాడు, రెండోది ఏమి ఇచ్చాడు, ఏం చేయమన్నాడు. ఈ 4 సంగతులు క్లుప్తంగా నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తాను. ప్రభువు ఏమై ఉన్నాడు చూడండి, అక్కడ మనం చదువుతున్న 6వ అధ్యాయం 1వ వచనం, నీవే అద్వితీయుడ దేవుడవు, నీవే అద్వితీయుడైన దేవుడవు. ఈ సమయంలో దేవుణ్ణి మనం స్తుతించడానికి చేరువచ్చాం. అమ్మ జాగ్రత్తగా గమనించాం. మన ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన అద్వితీయ దేవుడు. ఆయన అద్వితీయ దేవుడు అంటే అన్నిటికీ పైన ఉన్నవాడు, ఆదియు అంతము ఆయనే, సర్వాధికారి ఆయనే, అన్నిటికీ పైన ఉన్నవాడు, అద్వితీయ దేవుడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆదివారం చేరి వస్తాం, ప్రభుని ఆరాధిస్తాం. మన ప్రభు ఏమై ఉన్నాడో అని మనం ఎరిగి ఉండాలి. వాస్తవానికైతే ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన అద్వితీయ దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, అద్వితీయుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అక్కడ ఏ విధంగా స్తుతించబడుతున్నాడు, అక్కడ ఏ విధంగా ఆరాధించబడుతున్నాడు అంటే, కెరూబుల మధ్యలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆరాధించబడుతున్నవాడు దేవుడు. కాబట్టి మొదటిది ఏమిటంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన అద్వితీయ దేవుడై ఉన్నాడు. తర్వాత చూడండి, నీవే ఆకాశములను మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించిన వాడవు, కాపాడు వాడవు. నీవే నీవే అద్వితీయుడు దేవుడవు, నీవే. ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆకాశమందు కానీ భూమి క్రింద కానీ సర్వమును ఆయనే. ఇక్కడ ఏమంటున్నాడంటే మరొక మాట, ఆకాశమును మహాకాశములు వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రమును వాటిలో ఉండిన అంతటిని సృజించిన వాడవు, కాపాడు వాడవు నీవే. అంటే మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఆరాధికుడిగా ఉన్నాడు ఆకాశంలో అత్యున్నత సింహాసనం పైన. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద నువ్వు సమస్తమును సృజించిన వాడవు నీవే. అంటే ఆది కాండములో మనం చూస్తాం, 1వ అధ్యాయంలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడు. సర్వ సృష్టిని ఎన్ని రోజులు చేశాడు కదా? 6 రోజులు చేశాడు. 6 రోజుల్లో సమస్తాన్ని చేశాడు. ఈ సర్వ సృష్టికి కర్త ఆయనే. కానీ ఈనాడు ఆయన వేదన పడుతుంది ఏంటంటే, రోమపత్రికలో చూస్తాం మనం, సృష్టికర్తకు బదులుగా అది ఆయన వేదన పడుతుంది ఏంటంటే
సృష్టికర్త అయిన నన్ను మర్చిపోయారు. సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. సర్వ సృష్టికి కర్త ఆయనే. ఈ మాట తీసుకున్నాక ఆయన ఒక చిన్న మాట, ఒక పాట రాశాడు. ఏంటంటే, సర్వ సృష్టికి కర్తాయనే, పరలోక మహిమకు రాజాయనే, సర్వ సృష్టికి కర్తాయనే, పరలోక మహిమకు రాజాయనే, దీనుడై నీ కొరకు దిగి వచ్చేనే, మహిమా సింహాసనము తాను వీడెనే, ఒకసారి కనవా సిలువలో యేసు ప్రేమను, ఒకసారి వినవా కలువరే నాదుని స్వరము. ఆ ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు ఈ రాత్రి, ఈ మధ్యాహ్న వేళ సమయంలో నువ్వు ఎరిగి ఉన్నావా? ప్రభునందు ప్రియమైన వారలారా, సర్వ సృష్టికి కర్త ఆయనే. ఇది మన ప్రభువారు ఏమై ఉన్నాడో అన్న సంగతిని సృష్టిని అడిగితే, సముద్రాన్ని అడిగితే చెప్తా ఉంది, ఆకాశాన్ని అడిగితే చెప్తా ఉంది, నక్షత్రాలను అడిగితే చెప్తా ఉంది. మమ్మలను సృజించిన వాడు మా దేవుడు. అవి కూడా దేవుడు స్తుతిస్తూ ఉన్నాయట. చూడండి అక్కడ ఏమంటున్నాడు, అంతటిని సృజించిన వాటన్నిటిని కాపాడువాడు, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము, అది నీకే నమస్కారం చేస్తున్నాయి. మమ్మల్ని సృజించిన వాడు నీవే అంటున్నాయి. కానీ నమస్కారము చేయవలసిన వాడు ఎవరు? సంస్కారం లేకుండా జీవిస్తున్న వాడు ఎవరు? మానవుడు. ఈ రోజున సృష్టికర్తను మలిసి సృష్టిని పూజిస్తూ ఉన్నాడు సంస్కారము లేని మానవుడు. కానీ ఆకాశములు, సింహాసనాలు, సముద్రము, వాటన్నిటినీ సృజించిన దేవుణ్ణి నమస్కారము చేస్తూ ఉన్నాయి. మమ్మల్ని కాపాడుతున్న వాడువు నీవే, మమ్మలను సృజించిన వాడవు నీవే. అలాగైతే ప్రియులారా, మరొక విషయాన్ని చూద్దాం. చూడండి, ప్రభు ఏమై ఉన్నాడో చూసాము. అలాగైతే మరొక మాట ఇక్కడే చూడండి, 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీలను ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. మరొక మాట వస్తుంది కదా ఇక్కడ, నీవే అనే మాట 4 పర్యాయాలు కనిపిస్తా ఉంది. ఒకటి, ప్రభు ఏమై ఉన్నాడు? అద్వితీయుడ దేవుడు. ప్రభు ఏం చేశాడు? సర్వ సృష్టిని చేశాడు. మరొక విషయాన్ని చూద్దాం. ప్రభు ఏం చేశాడంటే, అబ్రహామును ఏర్పరచుకున్న వాడవు, కల్దీలను ఊరు నుండి యువతలకు తీసుకొని వచ్చిన వాడవు నీవే. ఇక్కడ ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే, అబ్రహాముని ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే, అబ్రహాము జీవితము కల్దీ అనే ఊర్లో అబ్రహాము జీవితం ఎలాగుందంటే, అబ్రహాము విగ్రహారాధికుడండి. అప్పుడు ఆయన పేరేంటండి? అబ్రామ్. హాము కూడా కాదు, అబ్రామ్. అబ్రాము అవతలున్నాడు, నది యువతలకు దేవుడు తీసుకొని వచ్చాడు. యూఫ్రటీస్ నది యువతలకు తీసుకొని వచ్చాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో భక్తుడైన యెహోషువ తెలియజేస్తూ ఉన్నాడు, మీ పితరుడైన అబ్రహాము నది అవతల ఎక్కడంటే కల్దీలను ఊరు అక్కడ ఉన్నాడు. నది యువతలకు తీసుకొని వచ్చాడు, కానానుకు తీసుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మరణములో నుండి జీవములోనికి తీసుకొని వచ్చాడు అబ్రహామును దేవుడు కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, ఈనాడు మనల్ని ఎలాగో తీసుకొని వచ్చాడు దేవుడు అంటే,
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడండి? కల్దీలనే ఊరు మరణం, యూఫ్రటీస్ నది అవతల మరణం, విగ్రహారాధన, బ్రతుకు సరిలేదు. నది దాటించాడు దేవుడు, అంటే మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనము ఎలా దాటామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. యేసుక్రీస్తు వారు గలతీ పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, 4 రోజులు పోతాయి. 2025 సంవత్సరంలో డిసెంబర్ నెల 25వ తారీఖు వస్తే మనం ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకుంటాం. చాలా వాటికి 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మరణంలో నుండి జీవములోనికి దాటించడానికి. ఈరోజు ఆయన అంటున్నాడు, నా కుమారుడా నేను దాటిస్తాను, నువ్వు రెడీగా ఉన్నావా? మరణంలో నుండి జీవములోనికి దాటించడానికి యేసుక్రీస్తు ప్రభువు రెడీగా ఉన్నాడు. ఇదిగో చేయిస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు చేయటానికి. రా అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా సరే దాటిన వారు ఉన్నారా? ఉంటే సంతోషం. అందుకే మనం స్తుతించడానికి వచ్చాం. ఒకవేళ లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దాటించడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వమును సృజించిన దేవుడు ఈరోజు మరణములో నుండి జీవములోనికి దాటించడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈరోజు మనలను రక్షించాడు. ఈరోజు మనము ఈ స్థితికి ఉన్నామంటే కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మన నిమిత్తమైన చనిపోయాడు. అన్యాయమైన తీర్పును పొందాడు. చూడనొల్లని వాడిగా అయిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, ఈ లోకములో సహజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు. అందులో ఒకటి ఇంగ్లీష్ సినిమాలో ఒక వ్యక్తి యేసు ప్రభు లాగే శిలువ మరణాన్ని పొందాలని ఆయన ఏం చేశాడంటే శరీరానికి ఒక దేహాన్ని అమర్చుకున్నాడు. అంటే డైరెక్టర్ చెప్పాడు, కొరడాలతో కొడతాము నిన్ను, కేవలం నువ్వు యాక్షనే చేయాలి అని. ఈ శరీరానికి బదులుగా దీని మీదనే మరొక శరీరాన్ని అమర్చారు. కొడుతూ ఉన్నారు, యాక్షన్ చేస్తూ ఉన్నాడు. సేమ్ యేసు ప్రభు మాదిరిగా రక్తము ఇవన్నీ కారాలి, ఇలాగ నువ్వు యాక్షన్ చేయాలి, నీ స్వరూపం అంతా మారిపోవాలి. బైబిల్ గ్రంథంలో ఆ విధంగా ఉందని ఆయనను ఆ విధంగా తయారు చేశారు. యాక్షన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నొప్పి లేదు కదా. పైన ఏమర్చారు? శరీరం, మరొక శరీరాన్ని అమర్చారు. అయితే కొరడా తీసుకొని దానికి మరలా ముళ్ళు అవన్నీ ఉన్నాయండి. సేమ్ అదే విధంగా కొట్టాలి, ఈయన యాక్షన్ చేయాలి. పైన అమర్చిన శరీరాన్ని దాటి లోపల ఉన్న ఒరిజినల్ శరీరానికి గుచ్చుకొని ఒక కొరడ ఏమైందంటే సేల్స్కి వచ్చిందంట. ఇంత పొడుగు గాయము, దాదాపు నడ్డిపంత చీలిపోయింది. వేదన పడిపోతూ ఉన్నాడు. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. సంవత్సరం పాటు బెడ్ మీద ఉన్నాడు. డైరెక్టర్ వెళ్ళాడు పలకరీయటానికని. పోతే ఆయన అన్నాడు, ఏమండి నాకు దెబ్బలు తగలకుండా శరీరాన్ని అమర్చారు, నేను కేవలం యాక్షనే చేయాలి, కానీ ఒక్క కొరడా దెబ్బ లోపలికి వెళ్ళి నా అసలు శరీరాన్ని తాకక నాకు ఇంత గాయమైందే. మరి ఆ యేసు ప్రభు వారు ఎలా ఓర్చుకున్నాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎలా ఓర్చుకున్నాడు ఆయన? ఒక్క కొరడా దెబ్బ నన్ను సంవత్సరం పాటు మంచం మీద పడేసింది, కానీ ఆయన ఎలా ఓర్చుకున్నాడు? పరలోక మహిమకు రాజా ఆయనే, సర్వ సృష్టికి కర్త ఆయనే. ఈరోజు ఆయన వచ్చి ఏం చేశాడంటే నిన్ను నన్ను మరణంలో నుండి జీవములోనికి తీసుకొని వచ్చాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు అనుభవించింది ఏంటో తెలుసా? అన్యాయమైన తీర్పు. నీకు నాకు రావాల్సిన తీర్పు ఆయన పొందాడు. ఆయన పొందిన గాయముల చేత ఈరోజు మనకు స్వస్థత జరిగింది. అందుకే ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం. ఆనాడు అబ్రహాముకు పేరు మారింది. అబ్రహాం అని పేరు పెట్టాడు, యువతలకు తీసుకొని వచ్చాడు, జీవితాన్ని మార్చివేశాడు. ఈ రోజున మా పేరు మారాల్సిన అవసరం లేదు. ఏం మారాలి?
తీరు మారాలి. అది పేరు కాదు, పేరుతో అవసరం లేదు, మన బ్రతుకు మారాలి. ఆయన మన బ్రతుకు మార్చడానికి వచ్చాడు. ఏమి చేశాడంటే మన బ్రతుకును మార్చివేశాడు. మన బ్రతుకును మార్చివేసిన దేవుణ్ణి ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు? మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు అబ్రహాముకు. 15వ అధ్యాయంలో మనం చూస్తాం, నీవు పండు ముసలివాడు అయిన తర్వాత చనిపోతావు, అయితే 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని అక్కడ చేసిన ఆ నిబంధన, ఆ వాగ్దానము దేవుడు కానానుకు మరలా తీసుకుని వచ్చాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ కానాను, ఆ పరమ కానాను ఈరోజు మనలను కూడా దేవుడు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు కూడా వాగ్దానం చేశాడు. ఎప్పుడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 3-4 వచనములో, నేనుండు స్థలములో మీరును ఉంటారు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎవరిని తీసుకొని పోతాడు? క్రీస్తు రక్తములో కడగబడిన వాణ్ణి, బ్రతుకు మార్చుకున్న వాణ్ణి, తీరు మారిన వాణ్ణి, ప్రత్యేకించబడిన వాణ్ణి నేను వచ్చి మరలా తీసుకొని వెళ్తానన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలి? ఏం చేశాడని మనం చూసాం. మనం ఏం చేయాలి? ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. సమయం అయిపోయింది, నాకు ఇచ్చిన సమయం. 9వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగం నుంచి చదువుతున్నా చూడండి. 9వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగం, నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రం చేసిరి, సకల ఆశీర్వచన పాత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక అన్నాడు. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేనికి ఇక్కడ చేరవచ్చాను చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి. నిరంతరము స్తోత్రార్హుడైన దేవుణ్ణి, నిరంతరం అంటే ఇంకా శాశ్వతముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. శాశ్వతముగా 4 వచ్చిన భాగాల్లో చూసాం. 3 వచనాల్లో, 1 ప్రభు ఏమై ఉన్నాడో, 2ది ప్రభు ఏం చేశాడో, 3వది ప్రభు ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉంటారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు మరణంలో నుండి జీవంలోనికి దాటిన వాణ్ణి నేను మరలా వచ్చి తీసుకొని పోతానన్నాడు. అయితే నీవు నేను ఏం చేయాలి? నిరంతరము స్తోత్రార్హుడైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఇప్పటి వరకు పాటల ద్వారా స్తుతించాం, ఇప్పటి వరకు దేవుని మాటల చేత దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మనకి ఇవ్వడని గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిరంతరము స్తోత్రార్హుడైన దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధన చేసి ప్రభుని గణపరచువారమైనాం.